గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరట మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారు కదా? యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తాను. ఆమేన్. అవర్ గాడ్ ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసు ప్రభులో మార్పు లేదు. ఆయన మారని దేవుడు, మాట తప్పనివాడు. వాగ్దానం చేశారు అంటే వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నాడు. ఆయన నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే. కొన్నిసార్లు ఏమో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను వదిలిపెట్టేశాడేమో, ఆయనకు నేనంత ప్రాముఖ్యం కాదేమో అని అనిపించేలా పరిస్థితులు రావచ్చు. అటువంటి సందర్భాల్లోనే దేవుని వాగ్దానాలు మరింత గొప్పగా మనం ధ్యానం చేయాలి, వాటి మీద మన దృష్టి నిలపాలి. దేవుని వాగ్దానాలు మనందరికీ కూడా గొప్ప బలాన్ని, ఆశీర్వాదాన్ని దయచేస్తాయి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని వింటున్నాం కదా. ఈరోజు కూడా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 and verse 18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఒక మాట అందరూ గమనించాలి. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా మనం క్లెయిమ్ చేసుకుందాం. ఆయన కనికరము చూపడంలో చాలా సంతోషించేవాడు కాబట్టే ఆయన నిరంతరము కోపగించాడు. అఫ్ కోర్స్ మనం చేసే పాపాలు, అతిక్రమాలు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. అయితే దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మన మంటి వారు మన దేవుడు జ్ఞాపకం చేసుకుని మనం ఆయన వైపు తిరిగినప్పుడు మరలా దేవుడు మనల్ని క్షమించి తన మహిమ రాజ్యంలో ఆయన వాడుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడు ఆయన! తన జనుల దోషమును పరిహరించు దేవుడు, వారి పాపములు క్షమించు దేవుడు. ఆయనతో సముడైన వారు ఎవరైనా ఉన్నారా? మీకా అనే మాటకు అర్థం కూడా అదే, దేవుని వంటి వారు ఎవరు అని. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. తనకు ఒక కొరత ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది షిలోహ్లో. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి సమూయేలును ఒక బహుమానంగా హన్నాకు అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రమాణం ప్రకారం, ఆమె తీసుకున్న నిర్ణయం ప్రకారం సమూయేలు పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు హన్నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది, లేదా స్తుతి కీర్తన పాడింది. ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తే ఆమె స్తుతిస్తూ ఏమంటదంటే, నా హృదయం దేవునిలో ఆనందిస్తుంది. ఎందుకోసం అంటే పరిశుద్ధతలో ఆయనతో సమానులు ఎవరు లేరు అంటది. మీరు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఆ మాటలు నాకు ఉంటాయి. దేవుడు లాంటి వారు మరొకరు లేరు. ఎందులో అంటే పరిశుద్ధతలో. ఎస్, ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, మన ప్రభువుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని పౌలు మహాశయుడు ఒప్పుకోక తప్పలేదు. అంతకుముందు యేసు ప్రభు పవిత్రుడు అంటే, ఆయన పరిశుద్ధుడంటే ఒక సగటు యూదుడుగా పౌలు ఒప్పుకోలేదు. ఎందుకంటే యూదుల్లో చాలామంది ఆ కాలంలో యేసు ప్రభు కన్యకకు పుట్టారంటే నమ్మలేదు. ఆయన మెస్సియా అంటే విశ్వసించలేదు. ఆయనే దేవుడంటే వారికి నమ్మకం కుదరలేదు. కానీ ఒక రోజున పౌలు తన జీవితంలో మార్పును అనుభవించిన తర్వాత, ప్రభువుని గురించిన అవగాహనలో ఒక గొప్ప మార్పు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒప్పుకున్నాడు, నా దేవుడు పవిత్రుడు, ఆయనలో పాపం లేదు, ఆయన నిష్కల్మషుడు, ఆయన కల్మషం లేనివాడు. ఆయన ఈరోజు దేవునితో సముడైన వారు ఎవరున్నారు? నిన్ను క్షమించడంలో ఆయన మించిన వారు లేరు. మానవుడు చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగానే చేస్తాడు కాబట్టి క్షమాపణ కూడా అక్కడి నుంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి. నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేసావో వారి దగ్గర నుండే కదా క్షమాపణ రావాలి. నువ్వు ఎవరికో విరోధంగా పాపం చేసి మరెవరినో క్షమాపణ అడిగితే అక్కడ క్షమాపణ రాదు. ప్రతి పాపము దేవునికి విరోధమైంది కాబట్టి మొదటగా క్షమాపణ అక్కడి నుంచి రావాలి. ఆ పాపాలు క్షమించబడినప్పుడే మనిషి ఆనందించగలడు, సంతోషించగలడు, రక్షణలో కొనసాగగలడు. నేను క్షమించడంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ ముందుంటారు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయనకు మాత్రమే నీ పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. Son of man has an authority to forgive your sins and my sins. మనుషుల యొక్క పాపాలు క్షమించడానికి యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని అర్పించారు గనక, ఆయన ఒక్కడే రుణాన్ని చెల్లించారు గనక, ఆయన ఒక్కడే క్రయధనాన్ని చెల్లించారు గనక ఆయనే క్షమించగలడు. ఆయన
ఆయన కనికరము చూపుడు యందు సంతోషిస్తాడట. నీ దేవుడు ఎంత మంచివాడంటే నీ మీద జాలి పడడంలో, నీ మీద కనికర పడడంలో ఆయన ఎప్పుడూ సంతోషించే దేవుడు ఆయన. మన స్థితిని చూసి, మన పరిస్థితిని చూసి లోకంలో ఎవరు జాలి పడడం లేదేమో, కనికర పడడం లేదేమో. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నువ్వు కష్టాల్లో ఉంటే ఆనందించే వాళ్ళు ఉంటారు, నువ్వు పడిపోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వు నష్టపోవాలని మనసులో, అంటే పైకి అనకపోవచ్చు కానీ చాలామంది మనసులో నువ్వు నష్టపోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వు దెబ్బతినాలని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. బహుశా నీ ఆఫీస్లో ప్రతిరోజు నీతో పనిచేస్తున్న వాళ్ళే నీకు లోపల విరోధంగా మాట్లాడేవాళ్ళు కావచ్చు, విరోధంగా కుట్ర పన్నేవారు కావచ్చు, చాలామంది ఉండొచ్చు. నువ్వు అప్పులు పాలైపోయి నష్టపోతే నిన్ను చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నీ బలహీనతను చూసి, నీ యొక్క ఓటమిని చూసి, నీ వైఫల్యాన్ని చూసి సంతోషించేవాడు కాదు ఆయన. నీ మీద కనికరం చూపడంలో ఆయన సంతోషిస్తాడు, నిన్ను లేవనెత్తడంలో ఆయన సంతోషిస్తాడు, నిన్ను నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకోవడంలో దేవుడు సంతోషిస్తాడు. అవమాన భారంతో కృంగిపోతున్న నిన్ను తన మహిమతో నింపి, రక్షణతో అలంకరించి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆయన నీ పట్ల అద్భుతాలు చేయవాడని రుజువుపరుచుకోవడంలో ఆయన సంతోషిస్తారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, అయ్యా నా జీవితాన్ని చూసి ఎవ్వరూ సంతోషించట్లేదని బాధపడుతున్నావేమో, నీ దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన నీ పట్ల కనికరం చూపడంలో ఆయన ఎప్పుడు సంతోషించేవాడు. ఆయన వైపు చూడు, అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ దేవునికి విరోధంగా బ్రతికావు, ఆయన నిరంతరం కోపగించే దేవుడు కాదు. ఒకవేళ ఎంతవరకు దేవునికి విరోధంగానే బ్రతికావు, ఆయన గాయాలు మరలా రేపావు, కానీ రా ప్రభు దగ్గరికి వచ్చేసాయి, క్షమాపణ కోరుకో, ఆయన పాదాల మీద పడు, ఆయన పాదాలను కన్నీటితో అభిషేకించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను తన మహిమతో నింపుతారు. ఆయన ప్రభావంతో నింపే దేవుడు, తన మహిమ కొరకు నేను వాడుకునే దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దామా? ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన ఆరాధించండి, అద్భుతాలు చూస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా పాపాలు క్షమించడంలో నిన్ను మించిన వారు లేరు, నీతో సముడైన వారు లేరు. కనికరం చూపడంలో సంతోషించే దేవుడు నాయన నీకు వందనాలు. మనుషులు కొన్ని సందర్భాల్లో పైశాచికంగా ప్రవర్తించడంలో సంతోషించేవాళ్ళు, భార్యను హింసించడంలో సంతోషించే భర్తలు చాలామంది ఉంటారేమో, బిడ్డలను హింసించడంలో సంతోషించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారేమో, భర్తను హేళన చేయడంలో సంతోషించే భార్యలు చాలామంది ప్రపంచంలో ఉన్నారేమో. ప్రభువా, మేము పడిపోతే చూడాలనుకునేవారు, ఆనందించాలనుకునేవారు చాలామంది మా చుట్టూ ఉండొచ్చేమో, కానీ నువ్వు ఒక్కడవే కనికరం చూపడంలో సంతోషించే దేవుడు. అయ్యా, మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ బలమైన హస్తాల చేత నింపి అద్భుతాలు చేయండి, కనికరించి మేలు చేయండి. నువ్వు మంచి దేవుడు గనుక వారి చేతుల మంచి చేయండి. ఘనతయు మహిమయు ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.